టుడే 18 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరుపూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలోని లంబాడిగూడ జీపీలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సైడ్ డ్రైనేజీలు లేక ఇండ్లలో నీళ్లు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇండ్లలో నీళ్లు నిల్వ ఉన్నందున వంట చేయకుండా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శి చెప్పినాం కానీ ఇంతవరకు ఇంకా రాలేడు. ఇప్పుడు వస్తున్నాడు 10 నిమిషాలు పట్టించుకుంటలేడు. ఏమంటాను మరి ఇప్పుడు వస్తాడు అన్నాడు. పట్టించుకుంటలేడు. దానికి మాకేం సంబంధం అంటాను. మరి సంబంధం ఏమంటా రోడ్ ట్యాక్స్ ప్రతి నెల వచ్చి ఆడు ఇంటి ట్యాక్స్ దవ తెచ్చుకొని పోతాడు. తీసుకో ఇప్పుడు వంట చేయాలంటే కష్టమే కదా. వంటగా తినడానికి ఇప్పుడు వంటకు పరిశ్రమ అవుతుంది. ఇది ఎన్ని రోజులు ఉండే నీళ్ళు? వారం రోజులు అవుతుంది. ఎవరు చెప్పారు? మాకు ఏం కోసా నీళ్ళు అన్నం తిన్నదాని లేదు, పండుదాని లేదు, మేకతో కోసా ఏం కోసా ఉన్నది. బాయిగో మరంతా పేరట్లా పోయింది, అంతా కన్నా పోయింది, అంతా అవుతుంది. అన్నం తిన్నదాని రాత్రి పండుదాని కోసా అయింది. మాకు మంచం పెట్టడానికి లేదు, కూర్చోటానికి లేదు. అన్నం తింటామంటే పొయ్యి మీద కట్టెలు వేస్తలేదు. కార్యదర్శి వస్తాడా? ఇవాళ వస్తుందా వస్తలేదు. కార్యదర్శి వస్తారు. మా పట్టే పడిచేస్తలేదు. అసలే వస్తలేడా? అసలే వస్తలేదు. ముఖమే చూస్తలేదు. కార్యదర్శి చెప్పిండ్రా? చెప్పి 3 సార్లు చెప్పినా ఏమన్నా అంటాను. ఏమని మనకు బతుకు పాడు చేసినా కానీ అతనేమో ఎక్కడ ఉన్నా అంటాను. అది మాకేం సంబంధం అంటాను. మీరు ఇట్లా వచ్చినా కానీ మాకేం సంబంధం అంటాను. కార్యదర్శి కూడా మరి ఇళ్ళలో పాములు తేళ్ళు వస్తున్నాయి. అన్ని అవి కుట్టినా చచ్చినా కానీ మా దాని రెస్పాన్సిబిలిటీ మాకేం సంబంధం అంటాను. కార్యదర్శి ఫోన్ చేస్తుంది.